హాయ్ అండి, నమస్తే. ఈరోజు పాస్తాతో పాయసం చేసుకున్నాము. పాస్తాతో పాయసం చాలా బాగుంటుంది. చూడండి, పాస్తా పాయసం కోసం కళాయి పెట్టుకున్నాను. దాంట్లో జీడిపప్పులు వేసాను. జీడిపప్పులు సగం వేగాయండి. ఇప్పుడు కిస్మిస్ వేస్తున్నాను. దాంట్లో జీడిపప్పులు సగం వేగిన తర్వాత కిస్మిస్ వేస్తే చక్కగా ఏగుతాయి. లేదంటే జీడిపప్పు ఏగదు, కిస్మిస్ మాడిపోతుంది. జీడిపప్పులు మొత్తం తీస్తాను. ఇప్పుడు ఈ పాస్తా ఇదే నెయ్యిలో పాస్తా వేస్తాను. నెయ్యి సరిపోతే కొద్దిగా వేసుకోవచ్చు. పాస్తా కోసం పాలు మరిగించి పెట్టుకున్నానండి. ఒక పక్క పాస్తా బాగా వేయండి. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకొని దించుకుంటాను. అలాగే పాయసం కోసం బెల్లం ముక్కలు చేసి పెట్టుకున్నామండి. అలాగే కొద్దిగా పంచదార పెట్టాను. పాలు మరిగించి పెట్టుకున్నాను. ఏ పాయసంకైనా కొద్దిగా బెల్లం కొద్దిగా పంచదార వేస్తే అది టేస్ట్ వేరేగా ఉంటుంది, బాగుంటుందండి. అలాగే దాంట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి లైట్గా, అప్పుడు బాగుంటుంది. ఎలా చేసినా వస్తుంది. చక్కగా చేతరాని వాళ్ళు కూడా చక్కగా చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు గిన్నెలో బెల్లం వేస్తున్నాను. ఇలా బెల్లం వేసిన తర్వాత ఈ పంచదార కూడా వేసుకోవాలండి. అలాగే బెల్లం కరగడానికి కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు వేసుకొని పాలు మరిగించి పెట్టుకున్నాం కదా, బెల్లం పొయ్యి మీద పెట్టుకుందాం. బెల్లం బాగా కరగాలి. బెల్లము పంచదార బాగా కరిగితే రెడీ చేసుకుందాం పాయసం. ఇంకో పక్క ఇంకో గిన్నె పెట్టుకొని పొయ్యి వెలిగించుకుందామండి. ఇప్పుడు పాస్తా ఉడకడానికి దీంట్లో నీళ్ళు వేస్తున్నాను. కొద్దిగా నీళ్ళు వేసుకొని వేడెక్కిన తర్వాత పాస్తా వేసి ఉడికించుకోవాలి. అలాగే నీళ్ళు వేడెక్కినాయండి. ఈ పాస్తా వేయించుకున్న పాస్తా ఉంది కదా, దీంట్లో వేసి ఉడికించుకుందాం. చక్కగా కలిపి మూత పెట్టిస్తే అవే ఉడుకుతాయి. అలాగే ఇప్పుడు బెల్లం కూడా కరుగుతుందండి, కరగాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా బియ్యం పిండి తీసుకొని నీళ్ళు వేసి కలుపుకొని పెట్టుకోవాలి. పాస్తా పాయసం చిక్కదనం రావాలంటే బియ్యం పిండి వేయాలి. ఇలా కలిపి పెట్టుకోవాలండి. ఉడికిందండి, పాస్తా బాగా చక్కగా ఉడికింది. చూడండి, పాస్తా ఉడికింది. ఇప్పుడు మరిగించుకున్న బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా, దీంట్లో వడగట్టుకుందాం. బెల్లం నీళ్ళు దాంట్లో వడగట్టుకున్నానండి. ఇప్పుడు దానికి సరిపడా పాలు వేస్తున్నాను. మరిగించి పెట్టుకున్నాను కదా, ఈ పాలు వేసి చక్కగా కలుపుకోవాలి. అలాగే కొద్దిగా ఇలాచీ పౌడర్ వేస్తున్నానండి. ఇలాచీ పౌడర్ వేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా బియ్యం పిండి, ఆ బియ్యం పిండి దీంట్లో వేసుకుంటున్నామండి. బియ్యం పిండి, ఇలాచీ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. పాలు వేసాం కదండి, దించే ముందు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, లేదంటే పాలు ఇరుగుతాయని. బియ్యం పిండి వేసాం కదా, చక్కగా ఉడకాలి. ఉడికితే చిక్కగా వచ్చేస్తుందండి, బాగుంటుంది. చూడండి, నేతులు బాగా పాస్తా వేగింది కాబట్టి రెడ్గా ఉన్నాయి. పాస్తా తెల్లగా ఉంటాయి కదా. అలాగే కిస్మిస్, జీడిపప్పులు వేయించుకున్నాం కదా, దీంట్లో వేస్తాను.
బాగా అంటే ఒక కెర్లినప్పటికీ అది దించేస్తాము. చల్లగయ్యేటప్పటికి చిక్కదనం వచ్చేస్తుందండి, సూపర్గా ఉంటుంది. ఉడికింది. ఇప్పుడు కొద్దిగా లైట్గా ఒక చిటికెడు ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకుంటే పాయసం రెడీ అండి. ఎంత బాగుంటుందంటే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. సూపర్గా ఉంటుంది పాసతో పాయసం.